చూసుకున్నట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్లో నేను చెప్పాను కదా, ఎటువంటి అనుభవం కూడా ఏమీ అవసరం లేదు. 10వ తరగతి సర్టిఫికేట్ 50% మార్కులతో 10వ తరగతి పాస్ అయ్యి ఉంటే మీరు ఇందులో ఎంటర్ అవ్వచ్చు, అంటే రైల్వే డిపార్ట్మెంట్లో ఎంటర్ అవ్వచ్చు. అలాగే ఇంటర్ చదివి ఉన్నట్లయితే సో వాళ్ళు కూడా ఈ యొక్క పోస్టులకైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, నిజంగా ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు. సో ఇక్కడ మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఎందుకు ఈ యొక్క పోస్టులకు తక్కువ పోటీ ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, ఈ పోస్టులకు అందరూ అప్లై చేసుకోలేరన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ నుంచి ఓన్లీ నెల్లూరు, చిత్తూరు వాళ్ళు మాత్రమే అప్లై చేసుకుంటారు. సో అలాగే తమిళనాడులో ఉండే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, పుదుచ్చేరిలో ఉండే వాళ్ళు అప్లై చేయొచ్చు, కేరళ ఉండే వాళ్ళు అప్లై చేయొచ్చు, అండమాన్ నికోబార్ అండ్ లక్షద్వీప్ ఐలాండ్స్లో ఉండే వాళ్ళు అప్లై చేయొచ్చు, కర్ణాటకలో ఓన్లీ దక్షిణ కన్నడ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే సో మనకు లిమిటెడ్ పీపుల్ మాత్రమే అప్లై చేసుకుంటారు అనమాట. సో దానివల్ల మనకు చాలా తక్కువ పోటీ అయితే ఉండబోతుంది. సో మనకు ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేసిన ఆ యొక్క రైల్వే డిపార్ట్మెంట్ ఎక్కడి నుంచి అంటే సదరన్ రైల్వే. సో సదరన్ రైల్వే నుంచి మనకి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. చూడండి, మనకు జూలై 18వ తారీఖున ఈ నోటిఫికేషన్ని అధికారికంగా విడుదల చేయడం జరిగిందనమాట. సో మనకి ఒక పోస్టులకు జూలై 22 నుంచి ఆగస్టు 12 వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేస్తే చాలు. సో ఈ యొక్క పోస్టులు ఏంటి అంటే అప్రెంటిస్షిప్ పోస్టులు అండి. సో 2438 పోస్టుల సీట్లు అయితే ఉన్నాయి. ఈ పోస్టులు అంటారు అప్రెంటిస్షిప్ పోస్టులు, ఓకేనా, జాబ్స్ కాదనమాట ఇది. సో జాబ్స్కి పోస్టులకు అంటే పోస్టులు అనేది జాబ్లు కూడా అంటారనమాట, కానీ అప్రెంటిస్షిప్ని కూడా పోస్టులు అంటారు. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎక్కడ కూడా, ఆన్లైన్లోనే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. చాలా తక్కువ పోటీ అయితే ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఎందుకు ఈ యొక్క డిపార్ట్మెంట్లో అంటే ఇప్పుడు ఈ రైల్వే డిపార్ట్మెంట్లో మనము చేయడం వల్ల, అప్రెంటిస్షిప్ పోస్ట్ చేయడం వల్ల మనకి ఏంటి ఉపయోగం అంటే, రేపు పర్మనెంట్ ఏదైతే ఎన్టీపీసీ మనకు రాబోతుందో 1,00,000కు పైగా ఉద్యోగాలు, సో గ్రూప్ సి ఉద్యోగాలు వస్తున్నాయి కదా, మీరు యొక్క అప్రెంటిస్షిప్ చేసినట్లయితే మీకు ప్రాధాన్యత, ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఉంటుందన్నమాట. సో రైల్వే డిపార్ట్మెంట్లో అడుగు పెట్టాలి అంటే ఇది ఫస్ట్ చెప్పండి. ఎవరు కూడా అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. మామూలుగా మనకు 10th ప్లస్ ఐటీఐ ఇలా వస్తుంటాయి, కానీ ఇక్కడ ఏంటంటే మనకు ఓన్లీ 10th అర్హతతో అలాగే ఇంటర్ అర్హతతో వస్తాయి కాబట్టి మీకు వీడియో చేసి చెప్తున్నానండి. సో ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. సో తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎక్కడ కూడా. సో ఇది మీకు ఉపయోగపడుతుంది. సో స్టార్టింగ్లోనే ఇది అప్రెంటిస్షిప్ పోస్టులు అండి. సో అప్రెంటిస్షిప్ అది అంటే చాలామంది చూడకుండా పక్కన పెట్టేస్తారు. దీనివల్ల ఏంటంటే ఒక మంచి అవకాశాన్ని పోగొట్టుకునే వాళ్ళు అవుతారు. అందుకోసమే ఇలా చెప్పడం జరిగింది, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇక ఫ్రెషర్స్ కేటగిరీ నుంచి అంటే ఇక్కడ మనకు ఫ్రెషర్స్ కేటగిరీ ఉంది నోటిఫికేషన్లో, ఆల్రెడీ ఐటీఐ చేసిన వాళ్ళకి కూడా ఉందన్నమాట. సో ఫ్రెషర్స్ కేటగిరీ ఎవరైతే ఉంటారో 10th ఇంటర్, సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫిట్టర్ చూడండి, టోటల్గా 18 పోస్టులు అయితే ఉన్నాయి. ఓపెన్ కేటగిరీకి 8, ఎస్సీకి 3, ఎస్టీకి 1, ఓబీసీకి 5, ఈడబ్ల్యూఎస్కి 1, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే లేవన్నమాట. ఫిట్టర్ అయితే ఉన్నాయి. కేవలం 10th అర్హత 50% మార్కులతో, మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఇక ఆ ఫిట్టర్ చూడండి, మనకు క్యారేజ్ అండ్ వ్యాగన్ వర్క్స్ పెరంబూర్లో మనకు 26 పోస్టులు ఉన్నాయి. వెల్డర్ వచ్చేసరికి 21, టోటల్గా 47 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు. ఇక రైల్వే హాస్పిటల్ పెరంబూర్లో మనకు ఎంఎల్టీ చేసిన వాళ్ళు, రేడియాలజీ, అలాగే పాథాలజీ, కార్డియాలజీ చేసిన వాళ్ళు మనకు టోటల్గా 20 పోస్టులు అయితే మనకు ఉండడం జరిగింది. ఇక ఐటీఐ కేటగిరీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, వీటికి సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ వర్క్షాప్స్లలో మనకు టోటల్గా 52 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఫిట్టర్ ఉన్నాయి, టర్నర్ ఉన్నాయి, మెకానిస్ట్ ఉన్నాయి, వెల్డర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, అలాగే కంప్యూటర్ ఆపరేటర్, ఓకేనా, 9 పోస్టులు అయితే ఉన్నాయి. అంటే వీటికి ఏంటంటే 10th చదివి ఒక సంవత్సరం ఐటీఐ చేసి ఉండాలన్నమాట. కంప్యూటర్ ఆపరేటర్కి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఇది ఐటీఐ వాళ్ళకనమాట. అలాగే మనకు తిరువనంతపురం డివిజన్లో 145 ఉన్నాయి. సేలం డివిజన్లో 222 పోస్టులు అయితే ఉన్నాయి. పాలక్కడ్ డివిజన్లో 285 పోస్టులు ఉన్నాయి. పెరంబూర్లో సో మనకు చూసుకున్నట్లయితే 350 పోస్టులు ఉన్నాయి. పెరంబూర్లో ఎలక్ట్రికల్ వర్క్షాప్లో 130 ఉన్నాయి. లోకో వర్క్స్లో పెరంబూర్లో 228 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే అరక్కోణంలో 48 ఉన్నాయి. తర్వాత పర్సనల్ బ్రాంచ్ చెన్నై డివిజన్లో 24 అయితే ఉన్నాయి. తర్వాత అరక్కోణం, చెన్నై డివిజన్ ఎలక్ట్రికల్ వీటిలో 65 ఉన్నాయన్నమాట. సో అలాగే అవడిలో 65 అయితే ఉన్నాయి. తామ్రంలో 55 ఉన్నాయి. అలాగే రోయాపురంలో 30 అయితే ఉన్నాయి. సో మీకు ప్రతి డివిజన్లో ఎన్ని ఉన్నాయో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. డీజిల్, సో మనకు డీజిల్ విభాగంలో చెన్నై డివిజన్లో 22 పోస్టులు అయితే ఉన్నాయి. క్యారేజ్ అండ్ వ్యాగన్ విభాగంలో 250 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక చెన్నై డివిజన్ రైల్వే హాస్పిటల్లో PASSA, సో ఇది మనకు 3 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట.
సెంట్రల్ వర్క్షాప్స్ పొన్నమలైలో 201 పోస్టులు, తిరుచినాపల్లిలో 94 అయితే ఉన్నాయన్నమాట. మధురై డివిజన్లో 84 ఉన్నాయి. ఫ్రెండ్స్ క్లియర్ కదా, మిషన్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది. మినిమం 15 ఏళ్ళు, మ్యాక్సిమం 22, ఫ్రెషర్స్కి 22 ఏళ్ళు ఉండాలి. ఎక్స్ఐటీఐ వాళ్ళకు, ఎంఎల్టీ వాళ్ళకు 24 ఏళ్ళ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీకి 3 ఏళ్ళ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. సో చూడండి, ఫిట్టర్కి, వెల్డర్కి, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్స్కి చూడండి, ఫిట్టర్ వెల్డర్కి 10th 50% మార్కులతో పాస్ అయితే చాలు. మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్స్ అంటే ఎంఎల్టీ వాళ్ళకు 12th పాస్ అయితే చాలన్నమాట. సో 1 year 3 months అయితే ఉంటుంది వెల్డరు, మెడికల్ ఎంఎల్టీకి. ఫిట్టర్కి 2 years అయితే మనకు ఉంటుందండి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు పర్సెంటేజ్తో సంబంధం లేదు. ఇక కంప్యూటర్ ఆపరేటర్ నేను చెప్పాను కదా, చూడండి, ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్కి 10th పాస్ అయ్యి 2 ఏళ్ళ, సో మీకు ఆ యొక్క 10th పాస్ అయ్యి 2 సంవత్సరాల ఐటీఐ ఉండాలి, ఎన్సీవీటీ అయితే ఉండాలన్నమాట. అలాగే కంప్యూటర్ ఆపరేటర్కి కూడా 10thతో పాటు సో ఖచ్చితంగా ఐటీఐ అయితే ఉండాలి. సో ఇలా మీకు 10th ప్లస్ ఐటీఐ ఉన్న, 10th అర్హత ఉన్న, ఇంటర్ అర్హత ఉన్న, ఇది మంచి అవకాశం. ఎవరు మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. కింద లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను నేను. ఇక వీటికి అప్లై చేయాలి అంటే మనకు 100 రూపాయల ఫీజు ఉందండి. అయితే ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్స్కి అయితే ఎటువంటి ఫీజు లేదు. జస్ట్ జనరల్ కేటగిరీలో ఉన్న అభ్యర్థులకు 100 రూపాయల ఫీజు ఉంది. ఇక స్టైపెండ్ అనేది మనకు 2019 సో ఆ ఆర్డర్ ప్రకారంగా, సర్క్యులర్ ప్రకారంగా స్టైపెండ్ అయితే ఇస్తారండి. మీకు తర్వాత క్లియర్గా అర్థమవుతుంది. ఇకపోతే మనకు సెలక్షన్ ఎలా చేస్తారు, మెరిట్ ఆధారంగా చేస్తారండి. సో మీకు వచ్చిన 10thలో వచ్చిన మెరిట్ ఆధారంగా మినిమం 50% ఉండాలి. ఇంకెంత ఎక్కువ వస్తే వచ్చిన అభ్యర్థులను బట్టి మెరిట్ ఆధారంగా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఎటువంటి రాత పరీక్ష ఏమి ఉండదు. అయితే ఇది నో గ్యారంటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో ఎంప్లాయ్మెంట్కి ఎటువంటి గ్యారంటీ అయితే ఇవ్వరు, కానీ ప్రిఫరెన్స్ అనేది మనకు ఉంటుందన్నమాట. ఎన్టీపీసీ త్వరలోనే విడుదల అవబోతున్నాయి కాబట్టి ఇది నెగ్లెక్ట్ చేయకుండా అయితే అప్లికేషన్స్ పెట్టుకోండి. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఈ వీడియోని మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.